వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశిలో 11 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు సెకండ్ డెక్నెట్ రెండవ దశకంలో లగ్నం పడితే వ్యక్తి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది, లేదా ఏదైనా ప్లానెట్ ఉంటే ఆ భావానికి సంబంధించి ఆ ప్లానెట్ ఎలా యాక్షన్ రియాక్షన్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. అలానే ఈ డెక్నెట్స్ మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నట్టు మేషరాశి అగ్నితత్వ రాశి, లియో సింహం అగ్నితత్వ రాశి, ధనుస్సు అగ్నితత్వ రాశి, ఈ 3 అగ్నితత్వ రాశుల్లోనే ఈ డెక్నెట్స్ తాలూకా కనెక్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే భూతత్వ రాశులు 3 వాటికి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మేషరాశిలో ఎలా అయితే 11 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు మేషరాశి అధిపతి అయిన కుజుడు, అలానే ఈ సెకండ్ డెక్నెట్కి అగ్నితత్వ రాశుల్లో కోణంలో మనకి వచ్చే సింహం తాలూకా అధిపతి సూర్యుడు. సో ఈ మేషరాశిలో రెండవ దశకానికి సూర్యుడు అలానే కుజుడు ఈ ఇద్దరి గ్రహాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్నది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ లగ్నం మీద, ఆ ప్రోగ్రెసివ్ లగ్నం మీద కానీ, అలానే ప్లానెట్ మీద కానీ. సో లియోలో ఎన్ని డిగ్రీస్, సింహరాశికి వచ్చేసరికి మళ్ళీ 21 డిగ్రీ నుంచి 30 డిగ్రీ వరకు. ఇక్కడ మళ్ళీ సూర్యుడు ప్లస్ కుజుడు ఈ డిగ్రీస్లో సింహరాశిలో ఈ 20 నుంచి 30 డిగ్రీస్ల మధ్యలో ఉన్న లగ్నానికి కానీ గ్రహాలకు కానీ మళ్ళీ మార్స్, సింహరాశిలో ఉన్న సూర్యుడు, వీళ్ళిద్దరి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మనం మార్స్ తాలూకా ఎనర్జీ చెప్పుకున్నాం. ఏదైనా పని చెయ్యాలి అంటే టక్కున లేచి అసలు థాట్ అన్నది బుర్రలోకి రావడమే ఆలస్యం, వాళ్ళు వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయడానికి వెళ్ళిపోతారు, బయలుదేరుతారు. అలానే ఎనర్జీ అన్నది ఏ విధంగా ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని వినేసి నమ్మేసి ఆ సైడ్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి దిశానిర్దేశం అనేది ఇక్కడ ఉండదు. ఎప్పుడు ఓన్లీ మార్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ కుజుడితో పాటు సూర్యుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చేటప్పుడు ఆ సూర్యుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలానే వాళ్ళకి ఎక్స్ప్రెషన్, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని క్రియేటివ్గా అలానే ఎక్స్ప్రెషన్ అది చూపించే విధానం అన్నది వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే సొసైటీలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి గుర్తింపు రావాలి, నేమ్ అండ్ ఫేమ్ రావాలి, రికగ్నైజేషన్ రావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే వాళ్ళు వెంటనే టక్కున పనిలోకి దూకేసి పనులు చేసేస్తే కుదరదు. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, అది దానికి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వేసుకుంటూ ఉండాలి. అలానే అంబిషియస్ నేచర్ కావాలి, నేను ఏదైనా సాధించాలి అని ఎప్పుడైతే కోరిక ఉంటుందో అలాంటప్పుడు వ్యక్తి ఏంటి, ఒక పనిని తీసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. సో సూర్యుడు అన్నది ఆ దిశా నిర్దేశం అన్నది ఇస్తాడనమాట. ఈ ఎనర్జీ ఇక్కడ ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే ఇంపల్సివ్గా అన్కంట్రోల్డ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఈ సూర్య భగవానుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక లైన్లో పడుతుంది, ఒక పాత్లో ఉంటుంది. ఒక పని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఆ పనిని సవ్యంగా సక్రమంగా చెయ్యాలి అన్న అంబిషియస్ నేచర్ ఉంటుంది. ఆ దాంట్లోనే క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న కోరిక కూడా ఉంటుంది. దీంతోపాటు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించుకోవాలి అన్న కోరిక కూడా ఉంటుంది వీళ్ళకి. సో ఈ ఎనర్జీ అన్నది ఈ ఎక్స్ప్రెషన్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. హెడ్ అంటే మేషాన్ని మనం తల కింద చెప్పుకుంటాం, అలానే సింహాన్ని హృదయం అని చెప్తాం. సో ఈ హెడ్ అండ్ హార్ట్ ఈ రెండు కలిసి బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. లియో తాలూకా ఫిక్స్డ్ సైన్, స్థిర రాశి. దానివల్ల స్థిరమైన దిశ, స్థిరమైన యాంబిషన్ ఇలాంటివన్నీ పెట్టుకొని వీళ్ళు దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అలానే వీళ్ళకి లాయల్టీ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక పని బిగించేయడమే కాదు, దాన్ని ఎక్స్పాండ్ చేయడం, దాన్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడం. అలానే మార్స్కి ఉన్న మొండితనం కానీ
ఎవరి మాట వినడు, హీఈస్ ద లీడర్ అనే ఈ క్వాలిటీ ఎప్పుడైతే ఈ హార్ట్ లియో అన్నది తోడైందో వీళ్ళకి కొంచెం ఎంపతి లక్షణాలు వస్తాయి. అలానే ఎంటర్టైనింగ్గా ఉంటారు. ఎందుకంటే నలుగురిలో రికగ్నైజేషన్ రావాలి అంటే వాళ్ళు నలుగురితో పాటు వర్క్ చేయాలి. అలానే జనాలతో కనెక్షన్స్ ఏర్పరచుకుంటూ ఉంటారు. వీళ్ళ కరిస్మాటిక్ పర్సనాలిటీ లేదా వీళ్ళ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నది జనాల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తూ ఉంటారు. బాగా వర్క్లో బాగా అందరితోటి కలిసిపోయి ఉంటారు. బట్ దే ఆర్ ద లీడర్స్. వాళ్ళు లీడర్స్గా ఉంటారు. వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. చదువు అంటే యాంబిషియస్ నేచర్ ఏదైతే ఉంటుందో దానికి కావలసిన చదువు జ్ఞానం అది సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే మనిషిలో కూడా ఒక వార్మ్త్ అన్నది, ఎందుకంటే ఇక్కడ హృదయం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నలుగురితో పాటు కలిసిపోతూ ఉండడం, మంచి సరదాగా ఉండడం, జోక్స్ అవి వేయడం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే సింహరాశిలో ఈ లియో తాలూకా అంటే సూర్యభగవానుడి తాలూకా లక్షణాలు ఎప్పుడైతే మిక్స్ అవుతాయో వీళ్ళకు కూడా ఇదే ఎనర్జీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఇన్ కేస్ ప్లానెట్స్ అన్నవి అక్కడ ఉన్న ప్లానెట్స్కి కానీ లగ్నంకి కానీ ఏదైనా మిగిలిన ప్లానెట్స్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్స్ కానీ అపోజిషన్ కానీ వచ్చేటప్పుడు వీళ్ళ బిహేవియర్లో మార్పు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే మనకి ప్లానెట్ నెగిటివ్ యాంగిల్స్ మధ్య ఇరుక్కుపోతుందో ఆ టైంలో ఆ నెగిటివిటీ అన్నది ఆ 1 or 2 years అది మనకి బయటపడుతూ ఉంటుంది. ఇదే బర్త్ చార్ట్లో ఉంది అంటే ఇవి లైఫ్ లాంగ్ క్వాలిటీస్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. అయితే ఆ క్వాలిటీస్కి మళ్ళీ నలిఫికేషన్ యాంగిల్స్ కూడా ఉంటాయి, అదే బర్త్ చార్ట్లో ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ అన్నవి ఎక్కువ తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఈ ప్యాషనేట్గా వర్క్ చేసే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఇంత దీనిగా నలుగురితో సరదాగా కలిసిపోతూ అందరూ వాళ్ళని మెచ్చుకునేలాగా ఒక మంచి రికగ్నైజేషన్ తెచ్చుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పనిచేసే వాళ్ళు నెగిటివ్ యాంగిల్స్ ఎప్పుడైతే వస్తాయో వీళ్ళకి ఏంటంటే ఈగోయిస్టిక్గా మారిపోతారు. అలానే సెల్ఫిష్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ అనేది వాళ్ళకి మాత్రమే రావాలి, ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక రకమైన స్వార్థపూరితమైన గుణం అన్నది కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ పొగిడేస్తే, అంటే సూర్యుడు కింగ్, సో కింగ్ని ఏంచి పొగుడుతూ ఉన్న కొద్దీ ఎవరైతే బాగా పొగుడతారో ఆ పొగడతలకి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు లొంగిపోతారు. అదొక మైనస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఈ సూర్యుడు కింగ్ ఎలా అయితే మొత్తం అంతా మొత్తం అంతా మీదే భారం, నేను ఇంకా ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని చెప్పి ఇంకా శరణాగతి అని చెప్పారు అంటే వాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా జస్ట్ బికాజ్ వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పారు, నా ఈగో సాటిస్ఫై అయ్యింది అన్న దీంట్లో వాళ్ళని క్షమించి వదిలేస్తారు. ఎందుకంటే చెడ్డ పనులు చేసే వాళ్ళకి సారీ అని చెప్పడం పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు ఏదో చెప్పేస్తారు కానీ దే డోంట్ ఫీల్ ఇట్, వాళ్ళు చెప్తారు అంతే. సో అలా పనికిరాదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఎలా అయినా కూడా. సో వీళ్ళు వచ్చి ఇంకా సారీ, ఇదంతా ఇలా అయిపోయింది, అంతా నా వల్లే జరిగింది, నాదే మిస్టేక్, నేనేం చేయలేను, మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పగానే ఆ క్షమించు అన్న పదం వినగానే వీళ్ళకి ఈగో సాటిస్ఫై అయిపోతుంది, వాళ్ళని క్షమించి వదిలేస్తారు. కానీ ఒకసారి తప్పు చేసిన వ్యక్తి లేదా ఒకసారి మోసం చేసిన వ్యక్తి రెండోసారి మళ్ళీ మోసం చేయడానికి గ్యారంటీ లేదు, ఖచ్చితంగా చేస్తారు, అది వాళ్ళ గుణం. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే అగైన్ సేమ్ హెల్పింగ్ నేచర్. ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ కావాలి చెయ్యాలి అని వస్తే వీళ్ళు రాయల్ లాగా ఫీల్ అయిపోయి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి ఇంకా అక్కర్లేనివిగా అప్పులు కూడా చేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఈ హెడ్కి హృదయం ఎప్పుడైతే డామినేట్ చేసేస్తుంది, వీళ్ళిద్దరూ హెడ్ అండ్ హార్ట్ అన్నవి
ఈక్వల్గా పనిచేయాల్సిన ప్రాసెస్లో వీళ్ళు బుర్రతో ఆలోచించడం మానేసి హృదయంతో వీళ్ళు డెసిషన్స్ అన్నవి తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అంటే ఇమీడియట్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని చెప్పి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ప్రెషరైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ నేనే ఫోకస్లో నేనే ఉండాలి, నేనే కనిపించాలి, మొత్తం అంతా నేనే చేశాను అని చెప్పుకోవాలి అన్న రికగ్నైజేషన్ రావాలి. ఆ విధంగా కూడా చేసి పక్కన నిజంగా వర్క్ చేసే వాళ్ళని కొంచెం తొక్కేస్తూ ఉంటారు. అది ఇంకొక ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళతో మనం పనిచేసేటప్పుడు వీళ్ళు చెప్తే ఆ ప్లాన్కి మనం ఎస్ అని అనాలి. ఒకవేళ లేదు అలా కాదు ఇంకొక రకంగా చేద్దాం అంటే వాళ్ళు పూర్తిగా పని వదిలేసి ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నాకు సంబంధం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు ఎలా చేస్తావో చూస్తాను అని చూస్తూ ఊరుకుంటారు. సో ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు, మనం వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పిన ప్లాన్కి ఎస్ అనాలి, అలా కాదు ఇలా చేద్దాం అంటే వాళ్ళు వినరు. ఇన్ కేస్ లేదు మనం ఇలానే చేద్దాం, నీ ప్లాన్ బాగాలేదు మనం ఇలానే చేద్దాం అని మనం అన్నామంటే పూర్తిగా ఆ పని చేయడం మానేస్తారు, కంప్లీట్గా వదిలేస్తారు, ఆ ప్రాజెక్ట్నే వదిలేస్తారు. అంటే నలుగురితో కలిసి సరదాగా మెలుగుతూ ఉన్న ఈ వ్యక్తి కంప్లీట్గా డిటాచ్ అయిపోతాడు అనమాట. నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా డిటాచ్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఆ మనుషులతోటి రిలేషన్షిప్ కట్ చేసేయడం, లేకపోతే ఫ్రెండ్స్ తోటి రిలేషన్షిప్ కట్ చేసేయడం, ఇలా కంప్లీట్ అనమాట కట్ ఆఫ్ చేసేయడం. ఇదర్ మైవే ఆర్ హైవే అంటూ ఉంటారు కదా, అలా అనమాట. జరిగితే వాళ్ళకి నచ్చినట్టే, వాళ్ళు అనుకున్నట్టే, వాళ్ళు ప్లాన్ చేసినట్టే జరగాలి. లేదా అంటే పూర్తిగా దాన్ని మానేసి ఇంకా నా రెస్పాన్సిబిలిటీ కాదు, నాకు సంబంధం లేదు అన్నట్టు కంప్లీట్గా వదిలేస్తారు వాళ్ళు. సో ఇలా ఉంటుందన్నమాట. పాజిటివ్గా వర్క్ చేస్తే ఒకలా ఉంటుంది ఈ ఎనర్జీ, సూర్యుడు కుజుడు కలిసి ఉన్న ఎనర్జీ. నెగిటివ్గా వర్క్ చేస్తే ఇలా ఉంటుంది. సో సూర్యుడు కుజుడు మేషరాశిలో కొన్ని డిగ్రీస్ మనకి 11వ డిగ్రీ నుంచి 21వ డిగ్రీ వరకు 20వ డిగ్రీ వరకు సూర్యకుజులు ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు. అలానే సింహరాశిలో 21వ డిగ్రీ నుంచి 30 డిగ్రీ వరకు మళ్ళీ సూర్యకుజులు పనిచేస్తూ ఉంటారు. ఇలా గ్రహాలు ఈ ప్లేస్లో ఉన్న గ్రహాలు లేదా లగ్నాన్ని, వ్యక్తిని ఈ విధంగా either పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇలా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.